అండి ఖచ్చితంగా వస్తుంది. ఎస్. అండ్ ఇరాన్ దగ్గరికి వచ్చేప్పటికీ ఇరాన్ ఈ వెపన్స్ వాటి ప్రావెస్నెస్ మీద యుఎస్ ఇంటెలిజెన్స్ దగ్గర రిపోర్ట్ ఉంటా. సీజ్ ఫైర్ సమయంలో ఇరాన్ పుంజుకుంది. నిజమైన పుంజుకోవడానికి అంటే వాళ్ళు ఎక్కడ దాచుకున్నారు వాళ్ళ వెపనరీ మొత్తం? ఇప్పుడు ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయెల్ దాడి చేస్తాయా చేయవా అనే చర్చ నడుస్తోంది. ఒకవైపు ఆయిల్ క్రైసిస్ విపరీతంగా ఉంది, హార్మూజ్ బ్లాకేడ్ కొనసాగుతోంది. ఈ టైంలో అమెరికా ఇజ్రాయెల్ రెండు కలిసి ఇరాన్ మీద దాడి చేయడానికి సమాయత్తమవుతున్నాయన్న చర్చ సీరియస్ గానే నడుస్తోంది. ఇప్పుడు ఈ సంక్షోభం కూడా ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఆల్మోస్ట్ $140 నుంచి $150 వరకు కూడా క్రూడ్ ఆయిల్ పెరిగే అవకాశం ఉందని అంచనాలు. IMF దగ్గర నుంచి, వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి మేజర్ ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికైనటువంటి ఎకానమిస్టులు, ప్రొఫెసర్లు వీళ్ళందరి అంచనాలు ఏంటంటే ఈ క్రైసిస్ ఇంతకు ముందు ఎన్నడూ చూడనటువంటి ఎనర్జీ క్రైసిస్ మనం చూడబోతున్నాము అని. ఇది ఇంకా ఒక్క నెల రోజులు కంటిన్యూ అయితే ఈ పరిస్థితి చాలా దారుణమైన సిచ్యువేషన్లోకి ఈ ప్రపంచం మొత్తం వెళ్ళబోతోంది అనేది వాళ్ళ అంచనా. ఇప్పటికే మనం ఆల్మోస్ట్ 3 months దగ్గరకు వచ్చింది. ఎందుకంటే March 1st అంటే ఫిబ్రవరి ఇప్పటి వరకు మార్చ్, ఏప్రిల్, మే ఎండ్ అయితే 3 నెలలు అయిపోయినట్టు. సో 3 నెలలు కాన్ఫ్లిక్ట్ అసలు ఎనర్జీ క్రైసిస్ లో ఉండడం అనేది చిన్న విషయం కాదు. సరే, దీనికి ప్రత్యామ్నాయాలు వస్తాయి, అవన్నీ వేరు, అవన్నీ ఒక 6 నెలల తర్వాత జరిగే పరిణామాలు. బట్ ఇప్పుడైతే మాత్రం మనం బ్లీడ్ అవుతున్నాం చాలా వరకు. చాలా దారుణమైన సిచ్యువేషన్ లోకి ఈ ప్రపంచం వెళుతోంది. అయినప్పటికీ అమెరికా ఇజ్రాయిల్ ఇరాన్ ని పూర్తిగా తుదముట్టించాలని ఒక ప్రయత్నం చేస్తున్నాయన్న విషయమే మనకు కనబడుతోంది. ఇప్పుడు ఒక కొత్తగా వచ్చినటువంటి యుఎస్ ఇంటెలిజెన్స్ విభాగం నుంచి ఒక రిపోర్ట్ వచ్చిందని కొన్ని కథనాలు వచ్చాయి. రాయిటర్స్ దగ్గర నుంచి చాలా మేజర్ ఇంటర్నేషనల్ మీడియా అవుట్లెట్స్ ప్రచురించినటువంటిది. CNN దీని మీద స్టోరీ చేసింది. CNN ఇచ్చిన ప్రకారం ఏంటంటే thousands of Iranian drones are still believed to be intact. వేలాది డ్రోన్స్ అసలు బేసికల్లీ మొన్న జరిగిన దాడిలోనే ఇజ్రాయెల్ అమెరికాలు ఎంచుకొని మరి ఎక్కడెక్కడ ఇరాన్కి సంబంధించిన మిలిటరీ స్థావరాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే వాళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారు, మిలిటరీ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్ యూనిట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ టార్గెట్స్ చేశారనుకుంటున్నారు. అవి కాక కొన్ని వందలాది ప్లేసెస్ వీళ్ళు గుర్తించలేకపోయారు అనేది యుఎస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తున్న విషయం. అంటే ఇరాన్ లో ఉన్నటువంటి ఈ ఎక్విప్మెంట్ తయారు చేసే, ఆయుధాలు తయారు చేసేటువంటి కర్మాగారాలు అంటారా, వాటిని ఏవైతే అంటారో యూనిట్స్ అంటారో, అవి చాలా వరకు మనం మిస్ అయ్యాము. వాటిల్లో ఈ ప్రొడక్షన్ నిరాటంకంగా కొనసాగుతోంది. సీజ్ ఫైర్ వల్ల అమెరికా తన ఆయుధ సంపత్తిని సముపార్జించుకోవడానికి టైం తీసుకుంది అనుకుంటున్నాం, కానీ ఇరాన్ అంతకు 3 రెట్లు వాళ్ళ ఆయుధాలని సముపార్జించుకుంటున్నారు అనేది యుఎస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్. అందులో ముఖ్యంగా డ్రోన్స్ విపరీతంగా ప్రొడక్షన్ చేస్తున్నారట. మళ్ళీ ఒకవేళ యుద్ధమే వస్తే, అంటే డొనాల్డ్ ట్రంప్ కూడా పదే చెప్తున్నాడు కదా, మీ మీద విపరీతంగా దాడి చేస్తాం, ఈసారి బాంబార్డ్మెంట్ చాలా సీరియస్ గా ఉండబోతోంది, మిమ్మల్ని అసలు లేవకుండా చేస్తాం, మీ మీద విధ్వంసం సృష్టిస్తాం, ఇవన్నీ మాట్లాడుతున్నాడు కదా. సో ఇరాన్ వెనకాల నుంచి చకచక ఆల్మోస్ట్ వాళ్ళ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ మిజైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి విపరీతంగా చేసుకుంటున్నారు. వీటికి చైనా అండ్ రష్యాలు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాయని. ఎలా సపోర్ట్ చేస్తాయి? హార్మూజ్ నుంచి ఎక్కడ వెళ్తాయనంటే నా డౌట్ అదేనండి. ఇప్పుడు ఎంటైర్ సీ రూట్స్ హావ్ బీన్ బ్లాక్డ్. yes, ఎక్కడి నుంచి డంప్ చేస్తున్నారు? ఇది ఇప్పుడు ఈ హార్మూజ్ బ్లాకేడ్ అమెరికా చేసినప్పటి నుంచి ఆగిపోయింది, కానీ నిజానికి యుద్ధం మొదలైన రోజు నుంచి ఇది ఎప్పుడు ఒక 20 రోజులు అవుతుంది కావచ్చు. అమెరికా బ్లాకేడ్ మొదలుపెట్టి 20-25 రోజులు అవుతుంది కావచ్చు. కానీ అంతకు ముందు 2 నెలలు కంటిన్యూస్ గా నడిచింది కదా. అప్పుడంతా ఇరాన్ కంట్రోల్లోనే ఈ హార్మూజ్ ఉంది. నిజానికి వేరే షిప్లు ఏవి బయటకు వెళ్ళడానికి లేదు, ఇరాన్ మాత్రమే కంట్రోల్ చేస్తూ వచ్చింది. ఆ టైంలో చైనా, రష్యా విపరీతంగా సపోర్ట్ చేశాయి. చైనానైతే మిజైల్ కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా ఇచ్చిందని ఇజ్రాయెల్ ఆల్రెడీ ఇప్పుడు క్లెయిమ్ చేస్తోంది. చైనా అసలు మొత్తం సపోర్ట్ చేస్తూ వస్తుంది అని. చైనా దాన్ని ఖండిస్తోంది. అధికారికంగా అసలు మేమేం చేయలేదు, మాకేం సంబంధం లేదని చెప్తారు. వెనకాల నుంచి మాత్రం సపోర్ట్ చేస్తున్నారు. ఇంకోటి, రష్యా నుంచి వచ్చేటువంటి ఆయుధాలు ఇవన్నీ ఎట్లా అంటే కాస్పియన్ సీ నుంచి వస్తాయి. కాస్పియన్ సముద్రం ఉంది అటు పై నుంచి, అంటే తెహ్రాన్ కి పైన, అంటే ఉత్తరాది నుంచి వచ్చేటువంటి ఎక్విప్మెంట్ అది రష్యా నుంచి వస్తుంది. సో రష్యా సపోర్ట్ చేస్తోంది, చైనా సపోర్ట్ చేస్తోంది. మనం ఇంతకుముందు అనుకున్నాం ఇంటెలిజెన్స్ షేరింగ్, సమాచారం, ముఖ్యంగా శాటిలైట్ సమాచారాన్ని ఇవ్వడము ఇంతవరకే పరిమితం అవుతుంది. కాదు, వాళ్ళు మిజైల్స్ కి, వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ కి, లేకపోతే వాళ్ళకి కావాల్సిన డ్రోన్ టెక్నాలజీకి కావాల్సిన కాంపోనెంట్స్ అన్నింటినీ కూడా చైనా అండ్ రష్యాలు సరఫరా చేశాయి ఇంతకాలము అని చర్చ. ఇప్పుడు రిపోర్ట్ అదే అమెరికా బ్లాకేడ్ మొదలు పెట్టిన తర్వాత కొంత తగ్గిందంట.
అమెరికా బ్లాకేడ్ మొదలు పెట్టినాక తగ్గింది, కానీ అప్పటికే వాళ్ళ దగ్గర కాంపోనెంట్స్ విపరీతంగా ఉన్నాయి. అండ్ ఇంకోటి, ఇరాన్ సీక్రెట్ స్థావరాలు చాలా వాటిని అమెరికా కనుగొనలేకపోయింది అనేది కూడా ఇంటెలిజెన్స్ నివేదికలో తెలుస్తున్న విషయం. రైట్. సీక్రెట్ స్థావరాలు ఇరాన్ లో ఉన్నవి, అవేవి పట్టుకోలేకపోయారు అని. అంటే అమెరికా ఇజ్రాయెల్ అంటే ఇంకోటి కూడా మనం అర్థం చేసుకోవాల్సింది అంటే, ఇరాన్ అనేది చాలా పెద్ద భూభాగం అండి, చిన్నది కాదు. అంటే అది ఏదో ఇరాక్ అంటేనో ఇంకోటి, ఇరాక్ కి 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ భూభాగం అది. చాలా పెద్ద భూభాగం, చాలా పెద్ద భూభాగం, డిఫికల్ట్ టెరైన్. అండ్ అన్ని కొండలు, మొత్తం గుట్టలతో ఉంటాయి, లోయలు, అవన్నిటితో ఉండే ప్రాంతం. ఎక్కడ ఏ దాచిపెట్టారో ఎట్లా చేశారో కూడా తెలియని పరిస్థితి. అండ్ టన్నెల్స్ విపరీతంగా నిర్మాణం చేశారు వాళ్ళు. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఉన్న దేశం. అవును, చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు టన్నెల్స్ వార్ఫేర్ లోకి వచ్చారు కదా. టన్నెల్స్ నిర్మాణం చేసుకోవడము, సొరంగాల ద్వారా వాళ్ళ ఎక్విప్మెంట్ ని చేరవేయడము, ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. అంటే అమెరికాని వాళ్ళు నిజంగా పసిగట్టారు. అమెరికా ఎలా యుద్ధం చేస్తుంది అనేది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే గల్ఫ్ వార్ టైంలో చూశారు, అండ్ ఇరాక్ విషయంలో వాళ్ళు చూశారు, అటు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో చూశారు, అండ్ మిగతా సిరియన్ వార్ ని చూస్తూ ఉన్నారు. అమెరికా ఏం చేస్తుంది, అమెరికాను కొట్టాలంటే మనం ఏం చేయాలి అనే దాని మీద ఇరాన్ డాక్ట్రైన్, మిలిటరీ డాక్ట్రైన్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది. అండ్ ఇరాన్ సంబంధించిన నాయకులు మనం గమనిస్తే కూడా, మనం మొదటి నుంచి అయతుల్లా అలీ ఖమైనీ దగ్గర నుంచి తర్వాత మొన్నటి గలిబాఫ్, ఇప్పుడు గలిబాఫ్ వరకు కూడా అందరూ స్కాలర్స్ అండి, వాళ్ళు చదువుకున్నారు. వాళ్ళు ముఖ్యంగా వెస్టర్న్ పాలిటిక్స్ చదువుకున్నారు. వెల్ రెడ్ పీపుల్. వెస్టర్న్ పాలిటిక్స్ ఎట్లా ఉంటాయి, జియో పొలిటికల్ స్ట్రాటజీస్ ఎట్లా ఉంటాయి, ఆర్మీ వార్ఫేర్ ఎలా ఉంటుంది, వీటి మీద నిష్ణాతులు, వర్క్ చేసిన వాళ్ళు. ఊరికే సిరియాలో ఉండేటోడో, జార్డాన్ లో ఉండేటోడో, కొంచెం మంత్ లో హతమైన టాప్ లీడర్స్ అందరూ కూడా గొప్ప గొప్ప స్కాలర్స్. అవును. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే గల్ఫ్ లోనే, సిరియాలోనో లేకపోతే ఇరాక్ లోనో కొంచెం కుర్దిష్ ఫోర్సెస్, లేకపోతే జార్డాన్ లో ఉండేటోళ్ళు హిజ్బుల్లానో కాదు, ఇరాన్ మొదటి నుంచి దానికో ఏన్షియంట్ సివిలైజేషన్ ఉంది వాళ్ళకి. ఆ సివిలైజేషన్ నుంచి వచ్చినటువంటి అంశం. అండ్ ఇంకోటి, డబ్బు, గతంలో ఒక డెవలప్డ్ నేషన్ కదా ఇరాన్, చాలా డెవలప్డ్ నేషన్. తర్వాత కాలంలో వాళ్ళు ఇలా మారిపోయారు. కానీ బెస్ట్ మెడికల్ ఎడ్యుకేషన్, హెల్త్ ఫెసిలిటీస్ అక్కడే ఉన్నాయి సార్, ఈ రోజు అక్కడే ఉన్నాయి. అవును అవును. సో చూడాలంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత అయితే అమెరికా అని కూడా తక్కువ చేయడానికి లేదు. అమెరికా ఏం చేస్తుందంటే డబ్బులతో కొడుతుంది. అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళు స్పెండ్ చేయగలరు. వాళ్ళు ఎన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉపయోగించి థాడ్ మిసైల్స్, లేకపోతే B-2 బాంబర్స్, లేకపోతే F-35 ఫైటర్ జెట్స్, వీటితోటి వాళ్ళు ఆధిపత్యం చూపించగలరు. కానీ వాళ్ళు తక్కువ టెక్నాలజీతో, తక్కువ డబ్బులతోటి ఇరాన్ వాళ్ళు ఎదుర్కొంటోంది. అంటే అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు కదా, అసిమెట్రిక్ వార్ఫేర్ లో ఇరాన్ పై చేయి సాధిస్తోంది. అమెరికా వాళ్ళ ఏన్షియంట్, వాళ్ళ 70-80 సంవత్సరాల నుంచి వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వచ్చినటువంటి పెద్ద పెద్ద టెక్నాలజీ మీద డిపెండ్ అయింది. లాక్హీడ్ మార్టిన్ కి డబ్బులు ఎలా వస్తాయి? లాక్హీడ్ మార్టిన్ కానివ్వండి, వాళ్ళ బోయింగ్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన సంస్థలకు అన్నిటికీ డబ్బులు ఎలా వస్తాయి? చిన్న చిన్న $5,000 డ్రోన్లు, $20,000 డ్రోన్లతోటి డబ్బులు వస్తాయా? ప్రాఫిట్స్ రావుగా. వాళ్ళకు కాస్ట్లీ ఎక్విప్మెంట్ వల్లనే ప్రాఫిట్స్ వస్తాయి. యుఎస్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కాస్ట్లీ ఎక్విప్మెంటే తయారు చేస్తుంది, సో దట్ ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకోవచ్చు అని. కాస్ట్లీ ఎక్విప్మెంట్ ని చిన్న చిన్న వాటితో కొట్టడం నేర్చుకుంది ఇరాన్. సో ఇప్పుడు అది అసిమెట్రిక్ వార్ఫేర్ లో ఉన్నటువంటి సమస్య. ఎస్ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసాం కదా సువేందు గారి 3D నుంచి బయటపడిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఆ రిపోర్ట్లో ఇరాన్ సీజ్ ఫైర్ సమయంలో సమకూర్చున్న ఆయుధ సంపత్తి అమెరికా